ఇప్పుడు నార్మల్ నెలసరి అంటే ఏంటి? ఎట్లాంటి సమస్యలు ఉండొచ్చు? ఎట్లాంటి సమస్యలు ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనేది వివరిస్తాను. సో, నార్మల్ అందరికీ తెలిసిందే ప్రతి నెల పీరియడ్స్ అనేవి వస్తాయి. అసలు బాడీలో ఏమవుతుందంటే ప్రతి నెల మీ బాడీ అనేది ప్రెగ్నెన్సీకి ప్రిపేర్ అవుతుంది. ఆ నెల ప్రెగ్నెన్సీ రాలేదంటే ఆ ఎండోమెట్రియం లేయర్ షెడ్ అయిపోయి పీరియడ్స్ కింద మనకు కనిపిస్తుంది. సో, ఎన్ని రోజులకు ఒకసారి పీరియడ్స్ రావాలి? ఏది నార్మల్ అంటే పీరియడ్స్ 21-35 డేస్ అంటే ప్రతి 21 రోజుల నుంచి 35 రోజుల వరకు పీరియడ్ వస్తే అది నార్మలే. కొంతమందికి 20 రోజులకి రావచ్చు, కొంతమందికి 30 రోజులకి రావచ్చు, కొంతమందికి 35 రోజులు రావచ్చు. సో, ఎనీ సైకిల్ బిట్వీన్ 21-35 డేస్ ఇది నార్మల్గా మనం పరిగణిస్తాము. దాని తర్వాత బ్లీడింగ్ ఎన్ని రోజులు అవ్వాలి? బ్లీడింగ్ అనేది 2-8 డేస్ కామన్గా అవ్వచ్చు. సో, లెస్ దాన్ 2 కానీ మోర్ దాన్ 8 డేస్ కానీ ఉంటే కనుక అప్పుడే మనకు అది ప్రాబ్లం కింద లెక్క. అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ క్లాట్స్ కొంతమందికి కొంచెం హెవీ బ్లీడింగ్ అయ్యి క్లాట్స్ కూడా అవుతూ ఉంటుంది. అది కూడా నార్మల్. అదే కాకుండా పీరియడ్స్ అప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ నొప్పి కూడా కామనే. ఇదంతా నార్మల్ నెలసరి అని మనం పరిగణిస్తాము. సో, మీకు ఎప్పుడైనా పీరియడ్ 21 రోజుల కన్నా ముందే వస్తున్నా, లేదంటే 35 రోజులు అయినా సరే మీకు పీరియడ్ లేకపోతే సో, నెలసరిలో ఏదో ఇబ్బంది ఉన్నట్టు, ప్లస్ మీకు ఎప్పుడైనా హెవీ బ్లీడింగ్ అవుతున్నా, హెవీ బ్లీడింగ్ అంటే రోజుకి 5-6 ప్యాడ్లు చేంజ్ చేస్తూ, ప్లస్ హెవీ క్లాట్స్ గడ్డ కింద పడిపోతుంటే, ఇది ప్లస్ మీకు ఏం యాక్టివిటీస్ చేయనివ్వకుండా మీరు ఏ పనులు చేసుకోలేకపోతున్నారంటే పీరియడ్స్ టైంలో అది మీకు ఇబ్బందికరంగా లెక్క. అదే కాకుండా పెయిన్, డిస్మెనోరియా అంటాము. సో, సమ్ అమౌంట్ ఆఫ్ పెయిన్ కొన్ని పీరియడ్స్లో మనకు కామనే. కానీ కొంతమందికి పీరియడ్ పెయిన్ ఎంత సివియర్గా ఉంటుందంటే వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ చేసుకోలేరు. పిల్లలు ఆ టైంలో స్కూల్కి వెళ్ళలేరు, వర్కింగ్ ఉమెన్ ఆఫీస్కి వెళ్ళలేరు, ఇంట్లో వాళ్ళు తన రోజు పనులు చేసుకోలేరు. అంత సివియర్ పెయిన్ ఉంటే కనుక తప్పనిసరిగా డాక్టర్కి చూపించుకోవాల్సి వస్తుంటుంది. సో, మామూలుగా ఏం కారణాలు ఉండొచ్చు అంటే ఫస్ట్ డాక్టర్ మెయిన్గా మీ హార్మోన్స్ చెక్ చేస్తారు. మీకు రక్తం ఎట్లా ఉంది అని, మీ థైరాయిడ్ హార్మోన్స్ ప్రొలాక్టిన్ ఎట్లా ఉన్నదని చూసుకుంటారు. ఇదే కాకుండా ఒక స్కానింగ్ చేసుకుని మనకేమన్నా ఫైబ్రాయిడ్స్ కానీ, పాలిప్స్ కానీ, అండాశయంలో సిస్ట్లు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే పాలిసిస్టిక్ ఓవరీస్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకుంటాము. దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇవే కాకుండా అధిక బరువు ఉన్న వాళ్ళలో బరువు తగ్గాలి అని చెప్తాము. ప్లస్ ఎవరికైనా రక్తం తక్కువ ఉంటే ఐరన్ ఫుడ్స్ అవన్నీ రాసిస్తాము. అండ్ ఎవరికైనా ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ అవి లేకపోతే దీనివల్ల కూడా పీరియడ్ అబ్నార్మాలిటీస్ అని రావచ్చు. సరైన నిద్ర, సరైన ఆహారం లేకపోయినా ఇది డెఫినెట్గా మన మెన్స్ట్రల్ హెల్త్ అంటే పీరియడ్స్ యొక్క హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో, మీకు నేను చెప్పిన నార్మల్ ఫైండింగ్స్లో డీవియేషన్లో ఏమన్నా ఉంటే కనుక మేము పీరియడ్స్ తప్పనిసరిగా మీ డాక్టర్ని కలవండి. అండ్ పీసీఓఎస్ ప్రాబ్లం అనేది ఇప్పుడు మనం తరచుగా చూస్తున్నాము. సో, కొంతమందికి పీరియడ్స్ 3 మంత్స్ 4 మంత్స్ అయినా సరే పీరియడ్స్ రావు, వాళ్ళు వదిలేస్తున్నారు. అట్లా వదిలేయకూడదు. ప్రతి సంవత్సరం ప్రతి అమ్మాయికి అట్లీస్ట్ 9 పీరియడ్స్ అన్నా ఉండాలి. సో, మీకు 2-3 మంత్స్ పీరియడ్స్ రావట్లేదు, బాగా ఇర్రెగ్యులర్గా ఉన్నాయంటే కంపల్సరీ మీ డాక్టర్ని కలిసి హార్మోన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోండి.